ఇక్కడ ఒక ఇది వాదం అని అనుకోకపోతే, వితండవాదం అని అసలు అనుకోకపోతే తమరు అనుమతిస్తే ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. భగవద్గీత బోధన జరిగి 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సమయంలో, ఆ కాలంలో ఇతర ప్రభావాలు ఏవీ లేవు. కాబట్టి ఇతర జీవన విధానాలతో పోల్చుకునే ఆస్కారం కానీ అవకాశం లేకపోయింది. కానీ నేటి రోజుల్లో మనది గొప్ప అని చెప్పుకునే క్రమంలో ఇతరులని విమర్శించకుండా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నది వాస్తవమా కాదా? కాదు. ఇదే ఇతరులు విమర్శించడం అంటే ఇక్కడ ఇది కంపారిజన్, విమర్శించడం కాదు. విమర్శ అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు నన్ను నువ్వెంత అని అంటాం మొదలెట్టావనుకో, అప్పుడు నేనెంతో చెబుతూ నువ్వేమిటో కూడా చెప్పాల్సి వస్తుంది. అక్కడ విమర్శ, వాగ్వివాదం వీటికి దారి తీస్తుంది. ప్రస్తుత సమాజం, వర్తమాన సమాజం అలా ఉండటం కారణంగా కొంచెం గొంతెత్తి అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది కాంటెంపరీస్ చాలా మంది ఉన్నారు, దానికి అసలు చాలా తీవ్రంగా రిపోర్ట్ నువ్వెంత అంటే అసలు నువ్వేమిటిరా అని మాట్లాడడానికి. ఆ మధ్యన ఒకటి మాట్లాడాడు చూడండి, నాకు 10 నిమిషాలు టైం ఇస్తే ఈ దేశం లేకుండా చేస్తాను, లేకపోతే ఈ పార్లమెంటు మీద నేను కాంగ్రెస్ జెండా లేకుండా చేస్తాను మా ముస్లిం పార్టీ ఉన్నంత వరకు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, మన ధర్మం గురించి ప్రశ్న తోలనాడితే తప్పకుండా రిపోర్ట్ సంభవామి యుగే యుగే అంటే అదే కదా. కృష్ణుని వాడిని చూసి చూడనట్టు పో, ఈ చెంప కొడితే ఆ చెంప అని చెప్పి అట్లా ఉపదేశించలేదు కృష్ణుడు అర్జునుడిని. ఏసైమన్నాడు వాడిని. ఎందుకు ఏసైమంటే హత్వైతాం ఆతతాయిన అన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు. మరి దుర్మార్గుడు అయితే ఏం చేయాలి అని అడిగాడు అర్జునుడు. దుర్మార్గుడు అయితే డిస్కస్ చేయకుండా చంపేయి అన్నాడు. ఇదే ధర్మం అన్నాడు కృష్ణుడు. ఇదే ధర్మం, ఇదే ధర్మం. ఆతతాయి అంటే ఎవరంటే మనవాడైనా పగవాడైనా ఎవడైనా. ఇంకా వాడు మనవాడైతే ఏమిటి, మనవాడైతే ఏమిటి, నేను చంపేయడానికి వస్తున్నాడు. ఆతతాయి అంటే అదే నీ కుమారుడే. ఉదాహరణకి నీ కుమారుడే, వాడు చాలా బాలుడు, లేదా వాడు ఎదిగిన అతి దుర్మార్గుడు, వాడి కుమారుడైతే ఏమిటి, వాడిని చంపేయడానికి వస్తున్నాడు. అప్పుడు ప్రాణరక్షణ కోసం వాడు వద్దు 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 అని చెప్తున్నాం, తర్వాత లేపే. ఆతతాయి అంటే అర్థం, మన వ్యావహారిక భాషలో ఆకతాయి అంటాం చూడండి. దాని భగవద్గీత హత్వైతాం ఆతతాయినః. వాడు అంటే దుర్యోధనుడు, వాడు పరమ దుర్మార్గుడు. మనం చంపితే పాపం వస్తుందని అనుకుంటున్నాం కదా, చంపితే పాపం వస్తుందని తెలిసినా కూడా పాపానికి ఒడిగట్టిన వాడు అతి కిరాతకుడు అని అర్థం. ఇది పాపం అని తెలిసిన తర్వాత మనం ఎందుకు చేయాలి అని అంటున్నాడు అర్జునుడు. మొదటి అసలు గీత బిగినింగ్ లో అర్జునుడు శ్రీకృష్ణుడి క్లాస్ తీసుకున్నాడు. ఇవన్నీ తెలిసి కూడా నన్ను యుద్ధానికి ఎందుకు పురిగొల్పుతున్నావని. సో ఆ సందర్భంలో అతను చేసిన ప్రయోగం ఆతతాయి. ఈ ఆతతాయి అంటే ఎవరిని ఆతతాయి అంటారు, ఇది డిస్కషన్. 6గురిని ఆతతాయిలు అంటారు. ఈ 6గురు ఎవరు? అగ్నిదహ, కొంపలకి నిప్పంటే అందరూ పడుకుని నిద్రపోతుంటే నిప్పంటించేసేవాడు. అది ఇల్లు కావచ్చు, లేదా వాళ్ళ ఆస్తులు కావచ్చు. పొలాల్లో, వరి పొలాల్లో కూడా కుప్పలు తగలపెట్టేస్తుంటారు చూడండి. అవును. సో ఈ ఇంటికి నిప్పంటించేవాడు, ఆస్తులకు నిప్పంటించేవాడు. గరదశ్చైవ, వాడు అన్నాల్లో, వాడు తినే ఆహారాల్లో విషం కలిపేవాడు. శస్త్రపాణికి, మారణాయుధాలు ధరించి చంపేయడం కోసం తిరిగేవాడు. ధనాపహ, నువ్వు కష్టపడి సంపాదించిన ధనం, వాడు అసలు వాడిని ఏమనాలి, తెల్లవారితే కూతురు పెళ్లి కోసం వాడు పాపం బ్యాంకులో డ్రా చేసుకుని బీరువాలో దాచుకుని పడుకున్నాడు. బీరువా పక్క వేసుకుని ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్. దాంతో ఆ సెంటిమెంట్స్తో ఏమీ సంబంధం లేదు. ఆ డబ్బు లేకపోతే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా ఒకడు వచ్చి దొంగతనం చేస్తాడు చూడండి. తెలిసి దుర్మార్గం. అది మామూలు దుర్మార్గం, అతి దుర్మార్గం ఉంటుంది దాన్ని. పరమ కిరాతకుడైన దుర్మార్గుడు. సో శస్త్రపాణి ధనాపహ, వాడు ధనం దొంగిలించేవాడు. క్షేత్రధారాపహర్తాచ, క్షేత్రం అంటే భూములు. ఇప్పుడు ఎవడైతే కబ్జాలు చేస్తున్నారో అతి దుర్మార్గులు అనమాట వీళ్ళు. భార్యలను దొంగతనం చేసేవాడు. సో ఈ 6గురు వీళ్ళని ఆతతాయిలు అంటారు. మరి నువ్వు టైటిల్ ఇచ్చేవి బాగానే ఉంది, వీళ్ళని ఏం చేయాలి అని అడిగాడు. డిస్కస్ చేయకుండా చంపే అన్నాడు. దాన్ని వేదవ్యాసుడు ప్రపంచానికి చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కోర్టులు, వాడెవడో ఈ దేశ అప్పుడు వాడి మీద అంటే కోర్టులో తేలేంత వరకు వాడి మీద ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టారేమిటి. వాడు జైల్లో కూర్చోబెట్టి వీడని తెలిసిన తర్వాత కూడా ఈ దేశంలో ప్రజల డబ్బు 20 కోట్లు అప్రాక్సిమేట్లీ అంత ఖర్చు పెట్టి వాడికి రోజు ఫుడ్ ఇవన్నీ వేస్ట్ కదా అంటున్నా. డిస్కస్ చేయకుండా స్పాట్లో చంపేసేయండి. ఎందుకంటే వాడు మారడు.